మేము దళిత బంధు కొద్ది మందికే ఇవ్వవచ్చు, కానీ దళితులు అనేటువంటి వాళ్ళు జీవితకాలం ఇంకా 100 సంవత్సరాలైనా వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలన్నా వద్దా? మొన్న ఒక 2,76,000 మందికి ఈ ప్రభుత్వం ఇవ్వాలని సంకల్పించింది. 17 లక్షల మంది ఉన్నటువంటి దళిత కుటుంబాలలో ప్రతి సంవత్సరం ఒక 5-6 సంవత్సరాలలో దళిత జీవితాలలో వెలుగు నింపాలని ప్రయత్నం చేసింది. ఇది తప్పు కింద చూపించి దళిత వర్గాలను రెచ్చగొట్టి మొన్న ఎన్నికలలో మీరు మరి ఓట్లు వేయించుకున్నారు కదా, ఈ దళితులకు మీరు సమాధానం చెప్పండి. దళిత బంధు లాంటి ఒక గొప్ప స్కీమును అమలు చేస్తారా చెయ్యరా? దీన్ని వదిలిపెట్టి ఇలా గడిచిన ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద, అదేవిధంగా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే తీరా ఇది. మేము కూడా 30-40 సంవత్సరాల నుంచి ఒక 10-15 మంది ముఖ్యమంత్రులను చూసినాం. ఎవరు కూడా ఇంత చిల్లరగా ఇంత అలకగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిని చూడలే. అసలు నువ్వు ప్రతిపక్ష నాయకునివా, ఓ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా? నిన్ను చూసి ప్రజలు అనుకరించాలన్నా? నువ్వు ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరునివి. నువ్వు మానవ బాంబయి పేల్తావా? నువ్వు ఈ ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే తొక్కిస్తావా? కనుగుడ్లు వీకి గోళీలు ఆడతావా? పేగులు తీసి మెడకేసుకుంటావా? ఇదా నువ్వు మాట్లాడాల్సిన భాష? నిజంగా చెప్పాలంటే నీ పైన ఇమీడియట్గా క్రిమినల్ కేసు పెట్టి నిన్ను జైల్లో పెట్టాలి. దీన్ని ప్రోత్సహిస్తున్నామని, ప్రజలను రెచ్చగొడుతున్నామని చెప్పాలి. ఒక ముఖ్యమంత్రిగా ఓ బాధ్యతతో మాట్లాడుతున్నావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే వేసంగి పంటలు కాపాడు. ఏ చెరువుల నీళ్లు లేవు, కాలువలలో నీళ్లు బంద్ అయినాయి, రిజర్వాయర్లు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు ఆవేదన చెంది మరి ఆ పొలాలను తగలబెట్టుకుంటున్నారు. అదేవిధంగా పశువులతో మేపుతున్నారు. అన్నమో రామచంద్రాన్ని రైతాంగం అంతా మరి ఇబ్బంది పడుతుంటే అవన్నీ పట్టనట్టుగా ఇస్తానన్న పెన్షన్ ఇప్పటి వరకు ఇయ్యవు. జనవరి నెల పెన్షన్ ఎగబెట్టినావు. ఇగో ఈరోజు కరెక్ట్గా 20వ తారీఖు 19వ తారీఖు ఇప్పటి వరకు పెన్షన్ వల్లే 46 లక్షల మంది ముసలి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, ఒంటరి మహిళలు, భర్త లేనటువంటి వాళ్ళు నీ పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికేమో దిక్కులేదు, రైతు బంధుకు దిక్కులేదు. మీరు అన్న ఏ మాటకి ఇప్పటి వరకు సమాధానం లేదు. ఎందుకు ఇవ్వలేదు ఇప్పటి వరకు?